ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఆదికాండం 46వ అధ్యాయము 24 నుంచి 34వ వచనం మనకు మనం ధ్యానించుకొనబోతున్నాం. దయచేసి అందరూ బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి ఆదికాండం 46వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నప్తాలి కుమారులైనటువంటి యహనేలు, గూని, ఏసేరు, సిల్లేము. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభా. ఈ సమయం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడు. ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలరు అనుగ్రహించమని, నీ కృపచేత మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ అధ్యాయంలో మనకి ఎక్కువ పేర్లు కనిపిస్తూ ఉంటుంటాయి. ఎందుకని పేర్లు కనిపిస్తాయంటే ఇలా రాయబడటానికి కారణం యేసుక్రీస్తు అని చెప్పి మన గత ధ్యానంలో తెలుసుకుని ఉన్నాం. 25వ వచనం మనం చూసినట్లయితే, లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చినటువంటి బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కని వారందరూ 7. యాకోబు కోడండ్రను మినహాయించి అతని గర్భవాసన పుట్టినటువంటి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66 వచ్చారు. అక్కడికి ఐగుప్తులో అతనికి పుట్టినటువంటి యోసేపు కుమారులిద్దరు కూడా ఐగుప్తునకు వచ్చి యాకోబు కుటుంబం వారందరూ కూడా 70 మంది యాకోబుతో కలిసి ఇప్పుడు ఎంతమంది అయ్యారంటండి? అక్కడ 70 మంది అయ్యారంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబుతో పాటు 66 వచ్చారు. యోసేపును అతని 2 కొడుకులు కూడా అప్పటికే ఈజిప్ట్లో ఉన్నారు. అంటే మొత్తం 69. యాకోబుతో కలిసి మొత్తం 70 మంది అయ్యారనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించాలి, యాకోబుతో వచ్చిన వారి సంఖ్య అంతా ఇక్కడ పేర్కొనబడుతూ ఉంది, తెలుస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకి రాయించి పెడుతూ వస్తూ ఉన్నాడు. మనం దేవుని బిడ్డలం, మనం దేవుని స్తుతించవలసినటువంటి వారం. ప్రతి వారు కూడాను దేవుని స్తుతించటంలో వెనకంజ వేయకూడదు. ఇక్కడ యాకోబు చూసినట్లయితే ఇప్పుడు ఒక విశ్వాసంలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని చెప్తే, దేవుని మాట చెప్పిన వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, యోసేపుతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడలేదు, కానీ ఇప్పటికీ యాకోబుతోటి యోసేపు రమ్మంటే యాకోబు వెళ్తున్నాడు, అయినా కూడా యాకోబుతో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని స్తుతించడం అంటే ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో దాని కొరకు, మరియు ఆయన మన కొరకు చేసిన దానికి దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించడం అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటండి స్తుతించడం అంటే ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో దాని కొరకు, మరియు ఆయన మనకు చేసినటువంటి దానికి దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించడం. ఆయన ఏమైనాడు? మహోన్నతుడు అయినాడు. కాబట్టి ఖచ్చితంగా మనం దేవుని స్తుతించాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని స్తుతించడంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి కీర్తనల గ్రంథం 100వ కీర్తన, కీర్తనల గ్రంథం 100 అంటే 100, 100వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, దేవుని శక్తి మరి ఆ యొక్క శక్తి నిధిని మనం ఏం చేయాలంటే స్తోత్రం ద్వారా మరి ధ్యానిస్తూ మరి స్తుతించినప్పుడు దేవుని అభిషేకం మరి మనం పొందుకుంటాం అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని శక్తి అనేటువంటిది మరి మనం స్తోత్రం చేస్తూ ఉన్నప్పుడు ఆ స్తోత్రం ద్వారా ఏమవుతుందంటే విడుదల అవుతూ ఉంటుందంట దేవుని శక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు ఏం చేసాడు అంటే సితారా వాయిస్తూ ఉన్నప్పుడు, సితారా వాయించి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని అభిషేకం దావీదు పైకి వస్తూ ఉండేది అంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మనం దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు
ఖచ్చితంగా అద్భుతమైనటువంటి అభిషేకాన్ని మనం పొందుకుంటూ ఉంటుంటాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి సమూయేలు హల్లెలూయా మొదటి గ్రంథంలో బైబిల్ ఓపెన్ చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపుగా దురాత్మ అతన్ని విడిచిపోయెను, అతడు సేద తీరి బాగాయను. ఎందుకనంటే దావీదికి సితారా వాయించినప్పుడు దేవుని అభిషేకం వస్తూ ఉండేదన్నమాట, అభిషేకం దిగుతూ ఉండేదన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దాన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు మనకి జీవితంలో జరుగుతాయి. చూసారు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, 151 కీర్తన 6వ వచనం చూసినట్టయితే, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు కూడా యెహోవాను స్తుతించాలి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ యాకోబుతో మరి దేవుని స్తుతించాడు, అక్కడ బలర్పించాడు. వీళ్ళంతా కూడా ఐగుప్తు వెళ్ళినప్పుడు 70 మంది మరి ఇక్కడ ఈజిప్ట్ వెళ్ళారనమాట. ఈజిప్ట్ వెళ్తే మనం చూడండి 28వ వచనం, అతడు గోషేను త్రోవ చూపుటకు యోసేపు వద్దకు తనకు ముందుగా యోధాను పంపాను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనునకు వెళ్ళి అతనికి కనబడినప్పుడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి చాలా రోజుల తర్వాత ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎన్నో మరి ఈ తల్లిదండ్రులను సన్మానించుము అనేటువంటి దేవుని ఆజ్ఞ యేసేపు వలె యేసుక్రీస్తు కూడా నజరేతులో తల్లిదండ్రులకు లోబడినాడు. కాబట్టి ఇక్కడ యేసేపు ఎంత స్థితికి వెళ్ళినా కూడా తండ్రిని ఎదుర్కొనటానికి తానే ఎదురొస్తూ ఉన్నాడు. మరి చాలా అద్భుతమైనటువంటి కార్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తండ్రిని ఇశ్రాయేలుని ఎదుర్కొని గోషేనికి వెళ్ళి అతనికి కనబడిన అప్పుడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువ మీద చనిపోతూ కూడా తన తల్లిని మర్చిపోలేదు. ఈ విషయంలో యేసు ప్రభువారు మన విశ్వాసులైన అందరికీ కూడా గొప్ప మాదిరిని చెల్లాడు. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు, సన్మానించాలనేటువంటి మరి చక్కటి మాదిరి ఇచ్చాడు దేవుడు మనకి. హల్లెలూయా. 30వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖం చూచితిని కనుక నేనికను చనిపోవుదునని చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను చూస్తానని నేను అనుకోలేదు అసలేని, చాలు నీ ముఖం చూశాను, నేను ఇంకా చనిపోతాను అనేటువంటి ఆలోచనతో చెప్తా ఉన్నాడు. మనకి ఇటువంటి సంఘటనే బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా ఉందా అని మనం చూసినట్లయితే ప్రియులరా, ఇటువంటి సంఘటన మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా జరిగిందా అని మనం చూసినట్లయితే లూకాసు వార్తలో, కొత్త నిబంధనలో లూకాసు వార్తలో 2వ అధ్యాయం 25 నుంచి 29 వచనాలు మీరు చదువుకుంటే, సుమయోను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని చూస్తేనే కానీ చనిపోడు. గమనించాలి. ఇక్కడ యాకోబు కూడా యోసేపుని చూసేంత వరకు కూడా మరి సజీవంగానే ఉన్నాడు. చూడండి, సుమయోను ఏం చేస్తూ ఉన్నాడంటే, సుమయోను గురించి మీకు అందరూ తెలుసు కదా, విన్నారు కదా. మరి యేసుప్రభు అంటే మరి సుమయోనుకు మరి ఎంత ప్రేమ అంటే చాలా ప్రేమ అనమాట. యాకోబుకు కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే భౌతికమైనది, అంటే భూలోక సంబంధమైనటువంటిది. కానీ సుమయోనుకు యేసుప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమ. హల్లెలూయా, ఎంత ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమ అన్నమాట. హల్లెలూయా. మనం ఈ లూకాసు వార్తలోనే మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు శ్రమలు రావు, ఈ ఇబ్బందులు రావు అనేటువంటి ఆలోచన మీకు వచ్చినా కానీ ఖచ్చితంగా సిలువని ఎత్తుకుని వెళ్ళటం అంటే ఏంటంటే మన సమాధి పెట్టింది మనం భుజం మీద వేసుకుని వెళ్ళటం అనమాట. దేనికైనా రెడీ అనేటువంటి సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా కూడా నేను ఖచ్చితంగా దేవుని వెంబడిస్తాను, దేవునితో నేను సాగుతాను అనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలన్నమాట. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం మరి 23వ వచనం మనం చూసినట్లయితే, ఇప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను, వానిని తిరిగి రప్పించగలనా, నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పును.
ప్రియులారా, ఇక్కడ గమనించాలి, దావీదు రాజుకున్నంత పరివర్తన యాకోబుకి లేదు అనేటువంటి ఇక్కడ ఆలోచన మనకు వస్తూ ఉంది. చాలు, నా కుమారుడు చనిపోయాడు, నేను ఇంకా తిరిగి రాను, నేను ప్రార్థన చేయడం వల్ల తిరిగి రాడు, నేనెవరి దగ్గరికి వెళ్తాను అనేటువంటి నిరీక్షణ కలిగి ఉపవాసాన్ని విరమించుకున్నాడు దావీదు. మీకు తెలుసా స్టోరీ అంతా. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే చాలు ఇంకా అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం 31వ వచనం, యోసేపు తన సహోదరులకును తన తండ్రి కుటుంబం వారిని చూసి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి, కనాను దేశంలో ఉండిన నా సహోదరుడు నా తండ్రి కుటుంబం వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు, వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చారని అతనితో చెప్పేదను. మనం సినిమాల్లో చూసినట్లయితే మరి యోసేపు ఏమో రథం వేసుకుని ముందు వస్తాడు, యోసేపు వెనకాల ఫరో వచ్చేస్తాడు, అందరూ కలిసి వచ్చేసినట్టు చూపిస్తూ ఉంటుంటారు. మూవీస్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలా కన్వీనియంట్ అలా తీస్తూ ఉంటుంటారు. కానీ జరిగినట్టుగా ఖచ్చితంగా అందరూ తీయలేకపోవచ్చు. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో అయితే చాలా అద్భుతంగా చూపిస్తూ ఉంటుంటారు జరిగినట్టు ఆల్మోస్ట్. కానీ ఇక్కడ చూడండి, యోసేపు ఎదుర్కొన్నాడు అంతే. యోసేపు ఎదుర్కొని చెప్తాడు మాట, ఫరో దగ్గరికి మా వాళ్ళు అందరూ వచ్చారని చెప్పి. 33వ వచనం మనం చూసినట్లయితే, గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తులకి హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన యెడల మీరు గోషేను దేశమందు కాపురం ఉండినట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేము మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి మనం. ఎందుకని యోసేపు ఇటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు అని చూసినట్లయితే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం మనకి కనిపిస్తూ ఉన్నది. ఏంటంటే యోసేపు ఇజ్రాయేల్ వారిని ప్రత్యేకంగా గోషేను ప్రాంతంలో ఉండగోరినట్టు ఉన్నదనమాట. అంటే ఆ గోషేను ప్రాంతంలోనే ఇజ్రాయేలీలు ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ ఇజ్రాయేలీలు అంటే తన అన్నదమ్ములు అందరినీ తీసుకెళ్ళి ఈ యొక్క ఐగుప్తు దేశం నగరంలో మరి పెట్టినట్లయితే ఏమవుతుంది, ఇలా ఐగుప్తు దేశంలో కలిసిపోయి మరి వారి విధి విధానాలను నేర్చుకోవచ్చు, వాళ్ళు కలిసిపోవచ్చు. మరి వారి ఇలా జరగకూడదని చెప్పి బహుశా యోసేపు చేసి ఉండొచ్చు అన్నమాట. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు సంతతి పేర్లు మరి ఈ యొక్క అధ్యాయంలో మరి గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభువారి నందు మరి విశ్వాసం ఉంచినటువంటి వారందరి పేర్లు కూడా ఈ యొక్క యాకోబు కుటుంబ పేర్లు ఏ విధంగానైతే రాయబడి ఈ గ్రంథమందు రాయబడి ఉన్నాయో, అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరి పేర్లు కూడా ఈ జీవ గ్రంథమందు రాయబడి ఉంటాయి. అంటే మన పేర్లు కూడా ఈ జీవ గ్రంథమందు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆయన మనలను వ్యక్తిగతంగా ఎరుగును ప్రతి వారిని కూడా. లోకంలో ఏ వ్యక్తి కూడా దేవునికి పనికిరానివాడుగా ఉండడు. ఎందుకంటే దేవుడు ప్రతి వారిని ఒక ప్రణాళికతో తయారు చేశాడు అనమాట. హల్లెలూయా. ప్రతి మనిషి కోసం సిలువపై చనిపోయాడు ఆయన. మరి ఆయన ప్రతి ఒక్కరిని కూడా సమానంగా ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యెహోవా అందరికీ ఉపకారి. నిన్ను, నన్ను, నీ పేరు, నా పేరు, అందరి పేర్లు కూడా జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ప్రశ్న, నీ పేరు నా పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నదా అని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. హల్లెలూయా. గుంపులో కాదు ప్రభు చూసేది, ప్రతి వ్యక్తిని ప్రభు చూస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటండి. 30వ వచనం చూసినట్లయితే, ఇజ్రాయేలు యోసేపుతో నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని కనుక నేనికను చనిపోవుదునని చెప్పాను. హల్లెలూయా. ఈ తండ్రి కుమారుల మధ్య ఎడబాటు ఎంతో మరి మరి బహుకాలానికి మరి చాలా దూరం అయిపోయిందనమాట. మరి చాలా కాలం తర్వాత యోసేపుని చూసినటువంటి యాకోబు ఉద్రిక్తమైనటువంటి మనస్సు మరి ఎలా ఉందో మనం ఊహించగలరా ఒకసారి? ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, గమనించండి, ఇక్కడ యాకోబు యొక్క పేరు తీరు రెండు కూడా మారిపోయినాయి. హల్లెలూయా. కనుక అతని యొక్క కొత్త పేరు ఎక్కువగా చెప్పబడుతూ ఉందన్నమాట. ఇక్కడ 46వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే
దాను కుమారుడైన హూసీము. ఈ చూడండి ఇక్కడ ఈ ఈజిప్ట్ వారికి కాపర్లు అంటే చాలా అసహ్యం అన్నమాట. ఎందుకనంటే వాళ్ళు దృష్టిలో ఈ కాపర్లుగా ఉండేటువంటి వారంటే చాలా తక్కువ వారిగా వాళ్ళు చూస్తూ ఉంటుంటారు అన్నమాట. కానీ దేవుని వాక్యమునందు కాపర్ అనేటువంటి మాట మాత్రం ఎంతో అద్భుతమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపర్ని అంటూ ఉంటాడు కదా. కాబట్టి ఆ మాట సూచించేటువంటి భావం ఎంతో గొప్పగా వ్రాయబడి ఉంది బైబిల్లో అయితేనే. ఈజిప్ట్ వరకు అయితే చాలా చులకనగా ఉన్నది. మరి యేసుప్రభువు వారికి ఉన్నటువంటి బిరుదులు కూడా మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి అనేటువంటి బిరుదులు మనం చూస్తూ ఉంటుంటాం. ఈ ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరలో రాబోచున్నాడు. హల్లెలూయా. పాపులైనటువంటి మానవులము అందరం కూడా దారి తప్పిపోయినటువంటి గొర్రెలా ఉన్నప్పుడు ఈ గొర్రెల కోసం ఆయన ఏం చేశాడంటే మంచి కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తానే దేవుని గొర్రె పిల్ల అయి ఈ పాపభరితమైనటువంటి మన కోసం, ఈ గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టాడనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు చేసినటువంటి త్యాగం చాలా అమూల్యమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటుంటాం. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే ఆయన సమూహములను చూసి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి హల్లెలూయా ఏడ్చాడంటే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కనికరపడి ఏడ్చాడంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడో ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ బైబిల్ గ్రంథంలోనే 45వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే తన తమ్ముడైన బెన్యామీని మెడ మీద పడి ఏడ్చెను. యోసేపు కూడా ఇటువంటి మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట. కాబట్టి తప్పిపోయినటువంటి గొర్రెలను వెతక రక్షించేటువంటి మన మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈజిప్ట్లో కాపర్ అనే మాటను అక్కడ ప్రజలు అసహించుకుంటారంటండి. ఈజిప్ట్లో మరి ఈ లోకమునకు సాదృశ్యం అన్నమాట. ఈజిప్ట్ అనేటువంటిది లోకమునకు సాదృశ్యం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే ఇజ్రాయేలీలు మరి కాపర్లే కాదు, మామూలుగాను పశువులను కూడా కాచేటువంటి వారు అన్నమాట. మరి ఈ గోషేన్లో నివసిస్తూ ఇజ్రాయేలీలు కాపర్లు అయ్యారు. మరి గొర్రెలను బాగా కాచేటువంటి వారు అన్నమాట వీళ్ళు. యాకోబు తన వారితో ఇప్పుడు గోషేన్లో కాపురం ఉన్నాడు. చాలా కాలం యాకోబు సంతతి మరి ఈ గోషేన్ దేశంలో నివాసం ఉన్నారు. యోసేపు చనిపోయిన తర్వాత మరి వారు బానిసత్వం అనుభవించారు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. మరి అక్కడే వారు గొప్ప జాతిగా ఆవిర్భవించారు. ఆ తర్వాత మోషే నాయకత్వంలో వారికి విడుదల కలిగింది. మరి యోసేపుకు దేవుడు ముఖాముఖిగా దర్శనమిచ్చినట్లు మనకి ఎక్కడ రాయబడలేదు. కానీ అదృశ్యంగా దేవుని హస్తం యోసేపునకు అడుగడుగున తోడే అన్నట్టు మనం ఈ యొక్క అధ్యాయాన్ని అంతటిని మనం చూస్తూ ఉంటుంటాం. ఈ యొక్క ఆదికాండం అంతట్లో కూడా ఎక్కడ యోసేపుతో దేవుడు మాట్లాడినట్లు చూడడం మనం. కానీ యోసేపు జీవితం అంతా కూడా దేవుని పర్యవేక్షణలోనే నడిచింది. హల్లెలూయా. హల్లెలూయా. తన వారందరికీ కూడా యోసేపు ఒక రక్షకుడిగా మరి సంరక్షకుడిగా అయ్యాడనమాట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి తన బిడ్డల జీవితంలో ఎప్పుడు ఏది ఎలా జరగవలనో దేవుడు నిర్ణయించేస్తాడు ముందుగానే. హల్లెలూయా. ఏది కూడా మరి ప్రమాదవశాత్తు అనుకోకుండా సడన్గా యాక్సిడెంట్లుగా జరగదు అని గుర్తుంచుకోవాలన్నమాట మన జీవితంలో ఏది కూడా. ఎందుకంటే తల్లి గర్భమందు నీవు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్తూ ఉన్నాడు దేవుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి అందరి కోసం తనను తాను బలిగా సమర్పించుకున్నాడు. అది మనం ప్రతి వారు గమనించాలి. అందరి కోసం కూడా ఆయన తనను తాను బలిగా సమర్పించుకున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం చూసినట్లయితే అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఏంటి అందరి కోసం తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక మనకి 6వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్లయితే అనుకూల సమయమందు నీ మరణ ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. కాబట్టి ఇదే మనకు అనుకూలమైనటువంటి సమయం. దేవుణ్ణి బ్రతిమాలాలి, దేవుణ్ణి
మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తించాలి. యేసేపు జీవితంలో జరిగిందంతా కూడా దేవుని చిత్త ప్రకారంగానే జరిగింది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా, యాక్సిడెంటల్గా ఎందుకు ఇలా జరిగింది, ఏమిటి ఇటువంటి పరిస్థితి ఎదురైంది అనేటువంటి ఆలోచన ఎవరు కూడా పెట్టుకోవాల్సింది లేదనమాట. హల్లెలూయా. లూకా సువార్త మనం చూసినట్లయితే 21వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, ఆకాశమును భూమియు గతించిన కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. హల్లెలూయా. యేసేపుకు దేవుడు 17వ సంవత్సరం టైంలో కళ ఇచ్చాడు. అన్ని పనులు చేసే పనికి నమస్కారం చేయటం, మరి ఇవన్నీ కూడా చూస్తాం మనం. ఇక్కడ చూసినట్లయితే ఆ కళలు ఇచ్చినటువంటి దేవుడు, అవి నెరవేర్చినటువంటి దేవుడు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసేపు గుంటలోకి పడద్రోయబడటము దేవుని చిత్తం. అలాగే యేసేపు సింహాసనం ఎక్కడం కూడా దేవుని చిత్తం. అంతేగాని గుంటలో పడటం దేవుని చిత్తం కాదు, అన్నలు గంటేశారు అనేటువంటిది కాదు. ప్రతిదీ తన సంకల్పంలో ఉన్న వారికి సమస్తం సమకూడి జరుగుతుందంట. దేవుని సంకల్ప సిద్ధికి మరి ఈ సంఘటనలన్నీ కూడా దోహదపడ్డాయి అని చెప్పి మనం గ్రహించాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, బైబిల్లోని మరి విశ్వాస వీరుల గాథలు ఈరోజు మనకి ఎంతో ప్రయోజనకరమైనటువంటిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. యాకోబు రాహేలు కోసం ఏకంగా 14 సంవత్సరాలు కష్టించి పనిచేశాడు. యాకోబు మరి రాహేలుకు జన్మించినటువంటి వ్యక్తియే ఈ యేసేపు. యేసేపుకి యాకోబుకి మరి ఇద్దరికి కూడా ఎంతో మరి గారాబం కొడుకు. యాకోబు కూడా తల్లికి ఎంతో గారాబం కొడుకు. అలాగే యేసేపు కూడా యాకోబుకి ఎంతో మరి యాకోబు అంటే యేసేపుకి చాలా గారాబం అనమాట. హల్లెలూయా. ఇది సరైనటువంటిది కాదు. ఇలా చేయటం వల్ల ఏమైందంటే అన్నదమ్ముల మధ్య అపోహలు, తల్లిదండ్రులు కారణం కాకూడదు. ఈ అన్నదమ్ముల మధ్య అపోహలు రావడానికి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కారణం కాకూడదు. యాకోబు యోసేపును అమితంగా ప్రేమించడం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. బిడ్డల పట్ల అమితంగా ప్రేమను పెంచుకోవడం మరి శరీరానుసారమైనటువంటి మనసును సూచిస్తూ ఉంది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని కలలు కంటారు, అవి దర్శనాలు అవుతూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది కొన్ని కళలు కానీ వాటిని స్వతంత్రించుకున్నటువంటి వారు కూడా గొప్పవారు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు మరి అపోస్తల కార్యం 26వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట అంటుంటాడు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. హల్లెలూయా. దేవుడు చూపించినటువంటి దర్శనానికి ఈయన ఏమైందంటే అవిధేయుడు కాలేదు. మరి ఏం చేశాడు? విధేయత చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విధేయత చూపించి దేవుని సువార్తను మరి ప్రచురించేటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కనిపిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనం చూసినట్లయితే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించి వాడు ధన్యుడు. హల్లెలూయా. దేవోక్తి అంటే ఏంటంటే దేవుని నుంచి వచ్చినటువంటి మాట. ఉక్తి అంటే మాట. దర్శనమైనా ఏదైనా సరే దేవుని నుంచి వచ్చేటువంటి ఒక యేసు దర్శనమే మన దర్శనం కావాలన్నమాట. యేసుప్రభువారి ఆలోచనే మన ఆలోచన కావాలి. యేసుప్రభువారి కోరికలే మన కోరికలు కావాలన్నమాట. యేసుప్రభువారి ఆశయమే మన ఆశయం కావాలన్నమాట. హల్లెలూయా. అలా ఉండాలి. మరి యేసును ప్రేమించేవారు యేసుకు ఇష్టమైనటువంటి వాటినే చేయాలి. బైబిల్లో భక్తులు అంటూ ఉంటాం కదా మనం చాలామందిని, చాలా గొప్ప భక్తులు అంటుంటాం కదా. అంటే కేవలం మరి క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సే కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు గొప్ప భక్తులు అయ్యారనమాట. నీతి, యథార్థత, భక్తి గలవారై మరి దేవుని పోలికగా అనగా యేసుక్రీస్తు యొక్క నవీన స్వభావమునకు ధరించుకునేటువంటి వారంగా మనం ఉండాలన్నమాట. హల్లెలూయా. దేవుని భయంతో మనం పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ మరి శరీరాత్మకు కలిగినటువంటి సమస్త కల్మసం నుండి మనల్ని మనం ఏం చేయాలంట? పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ మాటకు వస్తే ఈ తండ్రి కొడుకుల మధ్య మరి ఎంతో వ్యత్యాసం ఉందో మనం పరిశీలించవచ్చు. యాకోబుకిని యోసేపుకిని. యాకోబు చాలా ఉపాయశాలి, యోసేపు ఉపకారశీలి. చూడండి, యాకోబు అండి చాలా తెలివైనటువంటి వాడు. అన్నని ఎలా మోసం చేయాలి, తండ్రిని ఎలా మోసం చేయాలి, ఇట్లాగా మామని ఎలా మోసం చేయాలి, ఇట్లాగా చాలా ఉపాయాలు వేసేయండి ఉపాయశాలి. కానీ యోసేపు ఏంటంటే ఉపకారశీలి. చెరసాల్లో ఉన్నా సరే మరి ఎక్కడున్నా కూడా యోసేపు పరోపకారంకు ప్రతిష్ఠుడయ్యాడనమాట. హల్లెలూయా. అంతవరకు కలల భావాలు అవి చెప్పడం, తన కళ్ళకు అన్నటువంటి కలల భావం చెప్పడమే తెలుసు.
ఇంతింతై మరీ విస్తరించి కరువు కాలంలో ప్రపంచానికంతా కూడా అన్నం పెట్టేంతటి నలుదిక్కులకు ప్రసరించిందనమాట. హల్లెలూయా. ఆ యొక్క కీర్తి, అతని యొక్క సౌశల్యం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యాకోబు మరి అతని కుటుంబ జ్యేష్ఠత్వం ఆశించి మరి దేవుడిచ్చే వరకు కనిపెట్టకుండా యాకోబు ఏం చేశాడు? మోసంగా ఉపాయంతోటో స్వశక్తితోటో తెలివితేటలతోటో మోసం చేతో సంపాదించుకొని మోసగాడని పేరు తెచ్చుకున్నాడు. హల్లెలూయా. చివరికి దేవునితో పోరాడి మరి దేవునికి లోబడ్డాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏ చరిత్ర చూసినా, ఎవరి గాథ విన్నా ఏమున్నది గర్వకారణం అంటుంటారు కదా. ఏమీ లేదు గర్వకారణం. యేసు ప్రభు దగ్గరకు మరి వచ్చినటువంటి ప్రతి వారికి గర్వభంగం అవుతుంది. గర్వభంగం అంటే గర్వం అనేటువంటిది పోతుంది, గర్వం ఉండదు అని అర్థం అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బైబిల్ గ్రంథం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, ఆయన కోపం త్వరగా రగులుకును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేది ఆయన ఆశ్రయించే వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని ప్రేమించాలి, ఆయన ముద్దు పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమపత్రికలో 8వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు జీవం నిత్య ఆత్మ యొక్క నియమం పాపం మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. మనలను స్వతంత్రులుగా చేశాడంటే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలను దేవుడు స్వతంత్రులుగా చేశాడు. మన ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోపరచాలన్నమాట. వితర్కములను, దేవుని జ్ఞానమును ఎదురయ్యేటువంటి ప్రతి బంధకాన్ని త్రోసివేయాలి. యాకోబు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మరి పరివర్తన చెందడానికి ఎంతకాలం పట్టిందో చూడండి. చాలా కాలం పట్టింది కదా. మరి యోహాను సువార్తలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది, మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, తనను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరైనా సరే క్రీస్తుని అంగీకరిస్తే మరి ఎంతకాలం అని చెప్పి ఈ యొక్క పసిపిల్లలై ఉంటారు. దేవుని పిల్లలు అవడానికి అధికారం పసిపిల్లలాగా ఉంటారు కదా. దేవుని దీర్ఘకాలిక ఉద్దేశం ఒక్కటి ఏంటంటే, ప్రతి మనిషిని ఆత్మయందు సంపూర్ణమైనటువంటి వానిగా తీర్చిదిద్ది దేవుని ఎదుట నిలబెట్టాలన్నది యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉద్దేశం అనమాట. ప్రతి మనిషికి బోధించాలి. హల్లెలూయా. వాక్యం ద్వారా మరి ఈ యొక్క నెరవేర్పు అనేటువంటిది నేర్చుకునేదంతా కూడా, వాక్యం ద్వారా నేర్చుకునేదంతా కూడా విశ్వాస యొక్క అభివృద్ధికి, మరి విశ్వాసాభివృద్ధికి తోడ్పడాలి. మరి విశ్వాసి దైవ ప్రేమలో పనిచేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం అనేటువంటిది ఏంటంటే దైవ ప్రేమలో పనిచేస్తుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి ఫలితం ఉంటుంది అటువంటి విశ్వాసం. అదే విశ్వాస సూత్రం అన్నమాట. మనలో కూడా పనిచేస్తుందని గ్రహించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని సత్యం విశ్వాసికి అనుభవ జ్ఞానం అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి దేవుని వాక్యం ద్వారా ఇది అనుభవిక వేదిక అవుతుందన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమే విశ్వాసకి ఏకైక ప్రమాణం. దేవుని వాక్య ప్రత్యక్షత వెలుగులో మరి సమస్తము పరీక్షించాలి. దేవుని వాక్యం ద్వారానే రక్షణార్థమైనటువంటి అనుభవ ఫలితాలు మనం కలుగుతాయి. దేవుని వాక్యంలో మరి పాత నిబంధనలో యెహోవా కార్యములు, సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువు కార్యములు, అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు ఉన్నవని చెప్పి మనం గుర్తించాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిశుద్ధతను ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు హృదయ శుద్ధి కలగజేసి క్రీస్తు ప్రేమను మనలో మరి ప్రవర్తింపజేయడానికి కృషి చేస్తూ ఉంటుంటాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మరి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 1, ఎహెజ్కేలు 36వ అధ్యాయం 1 చూస్తే ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పరిశుద్ధ ఉద్యమం పేర్కొనబడిందనమాట. పవిత్రీకరణ, పరిశుద్ధపరచడం అంటే ఒక వ్యక్తిని గమనించాలి ప్రియమైనటువంటి వారులారా.
ఒక వ్యక్తిని మరి దేవునికి వినియోగం కోసం ప్రత్యేకించడం. ఇస్సాకు ప్రత్యేకత ఏంటి? అదే అనమాట. ఎవరికి అట్టి అద్భుతమైనటువంటి ప్రతిష్ఠిత జరిగి ఉండలేదు. దేవుని బలిపీఠంపై ఇస్సాకు ప్రతిష్ఠించబడ్డాడు. ప్రభు కోసం మరి చచ్చి బ్రతికినటువంటి వాడుగా మనకు అక్కడ చూస్తూ ఉన్నాడు. అందుకే ఇస్సాకు ఎన్ని బలహీనతలు ఉన్నా కూడా దేవుడు అతన్ని వాడుకోవాల్సి వచ్చిందనమాట. హల్లెలూయా. దేవునికి ప్రతిష్ఠితమైనటువంటిది అది మరొక పనికి వాడకూడదు. హల్లెలూయా. గమనించాలి ప్రియమైనటువంటి వారలారా, ఇంకో పనికి అది వాడకూడదు. అది దైవ నిర్ణయం. మరి పాత నిబంధనలో మరి యెహోవా మందిరంలో సేవోపకరణములు పాతగిలిపోయినా కానీ వాటిని మరో రూపంలో వాడతారే కానీ వాటిని తీసి పారవేయకూడదనమాట. దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ మరో పని చేయకూడదు. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అనేకమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మరి విశ్వాసుల జాబితా రాసి ఉంటుంటుంది. ఎందరో మహానుభావులు అక్కడ కనిపిస్తారు. వారందరికీ మనం జేజేలు చెప్పాలి. నిజమే, బైబిల్లో భక్తులు మన జీవితాలకు దూరంగా ఉండి తమ యొక్క భక్తిని మనకు ప్రదర్శించడం లేదు వాళ్ళు. యాకోబు మరి 15వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటుంటాయి. అలనాడు ఏలియా ఎంత నీతిమంతుడో ఈరోజు నీవు నేను కూడా అంతే నీతిమంతులు అని చెప్పి మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, అపోస్తులు మొదలైనటువంటి వారంతా కూడా ఎంత నీతిమంతులో, క్రీస్తునందు విశ్వాసమించినటువంటి నీవు నేను కూడా అంతే నీతిమంతులు. పౌలు ఎంత నీతిమంతుడో అప్పుడే మరి రక్షణ పొంది వెళ్ళిపోయినటువంటి దొంగ కూడా అంతే నీతిమంతుడు. గొప్ప చిన్న నీతిమంతులు అనేటువంటిది ఉండదు. క్రైస్తవుడు అంటే క్రీస్తు లాంటి వాడని మరి అర్థం. ఆత్మల రక్షణ ప్రధాన ఉద్దేశంగా ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే క్రీస్తు లాంటి వాడు, ఆత్మల రక్షణే ప్రధాన ఉద్దేశంగా ఉండాలి. అటువంటి కృప ఈ వాక్యం వినిచినటువంటి మనందరికీ దేవుడు దయచేసి మనల్ని నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం. దేవుని వాక్యం విరుతం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింప చేయమని, విన్న వాక్యాన్ని ప్రతి వారికి అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.